ఏంటి శివాజీ ఏమైంది? పిండేసింది. సో హలో గైస్, వెల్కమ్ టు క్లిప్ స్టోయిక్. నిన్న వైజాగ్లో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీని ఆరెంజ్ జ్యూస్ పిండినట్టు పిండేశారు. అసలు 300 కొట్టాల్సిన కాటరం కొడుకులకి ఏమైంది? ఇంకా మిచెల్ స్టార్ గురించి తెలిసిందేగా. ఎస్ఆర్హెచ్ అంటేనే ఫోన్ కాల్ వచ్చేసి, అలాగే నిన్న సూపర్ బౌలింగ్ వేసి 5 తీసుకున్నాడు. మావా కమలపడి వేటి తొక్క నేను చేస్తాగా, తొక్క తీయడానికి ఇక్కడ ఉన్నది. అభిషేక్ శర్మని ట్రావిస్ హెడ్ అయితే ఆడుతూ పాటుతూ అవుట్ చేసేస్తారు. నిన్న కూడా అలాగే సూపర్ బౌలింగ్ వేశాడు. ట్రావిస్ హెడ్ కి మంచి స్టార్ట్ వచ్చిన పెద్దగా క్యాపిటలైజ్ చేయలేకపోయాడు. ఇంకా అభిషేక్ శర్మ అన్ఫార్చునేట్లీ రన్అట్ అయ్యాడు. బట్ అవ్వకపోయినా మళ్ళీ స్టార్ కి లేపేస్తుంటాడు అనుకోండి, అది వేరే విషయం. అసలు ఆ బ్యాటింగ్ లైనప్ లో అనికేత్ వర్మ తప్ప ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. వెళ్ళి 300 అని మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసి అతిని చూడాలి. కొడతారు ఆర్సీబీ. భూమి మీద ఉంటారు అసలు 200 కొడితే ఓవర్ అయిపోయిస్తారు. ఇప్పుడు చూడండి ఏమైందో, పడ్డారా కింద పడ్డారా, అలాగే ఉంటుంది. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ పడిపోతే కాపాడే నాదుడు ఒక్కడు లేడు. ఎస్ఆర్హెచ్ లోవర్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ టోర్నమెంట్ లో వన్ ఆఫ్ ద వీకెస్ట్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎవరైనా లేదు. ఎందుకో చెప్తాను చూడండి. మిడిల్ ఆర్డర్ లో మనకి బ్లైండ్ హిట్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారే కానీ యాంకర్ చేసి మ్యాచ్ ని గెలిపించే ప్లేయర్ ఒక్కడు లేదు. క్లాసన్, నితీష్ రెడ్డి, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ వీళ్ళంతా క్యామియో టైప్ ప్లేయర్స్. అంటే లైక్ తక్కువ బాల్కి వచ్చి ఎక్కువ కొట్టేసి వెళ్ళిపోతారు. మ్యాచ్ ని లాస్ట్ వరకు ఉండి గెలిపించలేరు. లైక్ అశుతోష్ శర్మ. ఇదే మిస్ అయింది నిన్న ఢిల్లీ మ్యాచ్ లో. మన లోవర్ ఆర్డర్ బ్లైండ్ హిట్టింగ్ చేసింది, బ్యాడ్లీ ఎక్స్పోజ్ అయిపోయింది. ఏం చేస్తాం, మనీ అంతా ఆక్షన్ లో ఫాస్ట్ బౌలర్ కి ఖర్చు పెట్టారు కానీ మంచి ఫినిషర్ కొనుక్కుంటే బాగుండేది. పోనీ ఈ ఫాస్ట్ బౌలర్లు ఏమైనా స్టెప్ అయిపోయి మ్యాచ్ గెలిపిస్తున్నారంటే అది కూడా లేదు. అందరు ఎకనమీ చూడండి 7-8 పైనే ఉంది. 7-8 ఉంటే ఓకే, ఈ మధ్య 10 కూడా తట్టేస్తుంది. దట్స్ వెరీ కన్సర్నింగ్. అసలు నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో తెలుసా? వాళ్ళ మీద మన పాస్ట్ రికార్డ్స్ అంటే తెలుసా? లాస్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్ ని వాళ్ళు ఎన్నిసార్లు కొట్టారు తెలుసా? ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్ తో April 3 ఈడెన్ గార్డెన్స్ లో, వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో. ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే కేకేఆర్ ఈసారి స్టార్క్ లేడు, బట్ వాళ్ళ బౌలింగ్ లైన్ అప్ స్టిల్ లుక్స్ డీసెంట్. స్టార్క్ లేడు కాబట్టి హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఊపిరి పిలుచుకోవచ్చు. బట్ వాట్ ఇఫ్ మళ్ళీ వాళ్ళిద్దరు ఫెయిల్ అయితే లోవర్ ఆర్డర్ వచ్చి స్టెప్ అప్ అయి పర్ఫామ్ చేయగలరా? ఐ డోంట్ థింక్ సో. మాకు నమ్మకాలు లేవు కదా, దేవుడి పైన భారం వేసాం. నేనైతే మళ్ళీ ఈ సీజన్ కూడా కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మీద పై చేయి ఉంటుంది, కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే హెడ్ టు హెడ్ రికార్డ్స్ కేకేఆర్ కి మంచిగా ఉంది. హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళకే ఉంది. అఫ్ కోర్స్ దే లాస్ట్ టు ఆర్సీబీ ఇన్ దేర్ హోమ్. హోప్ దే విల్ కమ్ బ్యాక్ బికాస్ కన్సిడరింగ్ దేర్ లోవర్ అండ్ మిడిల్ ఆర్డర్. ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ ని కేకేఆర్ మిడిల్ ఆర్డర్ ని కంపేర్ చేసుకుని చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. సో మీరు ఎవరు గెలుస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి క్రికెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం తెలుగులో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.